పేదలకు సంబంధించి ఇక్కడ నాకు తెలిసి టౌన్లో నంద్యాల జిల్లాలో 3-4 ప్లేసుల్లో బాగా జరిగితే దాంట్లో పేదలు ఒకటి ఎన్నో సంవత్సరాలు నేను వింటున్నాము. చాలా గ్రాండ్గా హిందూ పండుగని అందరూ కలిసికట్టుగా చాలా గ్రాండ్గా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసి బాగా జరుపుకుంటారని పేదలకు మంచి పేరు ఉంది. గతంలో నుండి కూడా మేము ఇదే జిల్లాలో నేను 15 years నుండి ఇదే జిల్లాలో పనిచేస్తున్నాను కాబట్టి నాకు దీనిపైన పూర్తి అవగాహన కూడా ఉంది. కాకుండా ఎప్పుడు ఆ రోజు బందోబస్తుకు రావడం కుదరలేదు. ఎప్పుడు నేను హెడ్ క్వార్టర్లో ఉన్నాను కాబట్టి నంద్యాల కానీ కర్నూలు కానీ నేను కొన్ని ఘాట్లో 10 years 5 years నంద్యాల చేసిన 5 years కర్నూలు చేసిన ఘాట్ దగ్గర ఇల్లు ఎంతంటే కర్నూలులో అయితే ముందు రోజు ఫస్ట్ విగ్రహం అక్కడ 1 townలో విగ్రహం స్టార్ట్ అయ్యి నిమజ్జనం అయితే రెండో రోజు మధ్యాహ్నం 12 వరకు టోటల్ నైట్ ఉంటుంది. నెక్స్ట్ డే 12 వరకు నడుస్తాయి. కానీ ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఎవరు బాధ్యతలు వారు నిర్వహిస్తారు కాబట్టి సంబంధించి వాళ్ళు కమిటీ వాళ్ళు అందరి కోఆపరేషన్తో చాలా బాగా నడుస్తాయి. కర్నూలులో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉన్నాయి, నంద్యాలలో ఉన్నాయి, పెద్ద టౌన్లో కూడా ఎక్కడ కూడా ఈ పండుగకు సంబంధించి వాళ్ళ తరఫున కూడా కోఆపరేషన్ అడుగుతాము. మనం కూడా అదేవిధంగా కోఆపరేట్ చేసుకుంటూ పోతాం కాబట్టి ప్రశాంతంగా జరుగుతుంటాయి. ఈ నిమజ్జనం రోజు ఏర్పాట్లు నేను పండుగ రోజు కన్నా నిమజ్జనం రోజు ఏర్పాట్లు మనకు ఇంపార్టెంట్ అవుతాయి. దానికి సంబంధించి అందరూ కోఆపరేట్ చేయండి. అంత కమిటీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒకసారి మాట్లాడుకుందాం. ఈ మండపాలకు సంబంధించి ఎస్పీ గారి దగ్గర నుండి డీజీ గారి దగ్గర కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా ప్రశాంతంగా ఈ కార్యక్రమం జరిగేదానికి మన దేవుడి పూజ బాగా జరిగేదానికి ఈ రెయిన్ ప్రూఫ్ మండపాలు ఇప్పుడు వర్షాలు పడుతుంటాయి కాబట్టి ఏమైనా అవకాశం ఉంటే పెద్ద విగ్రహాలు పెట్టే దగ్గర పైన షీట్స్ ఐరన్ షీట్స్ వేసి మండపం తయారు చేసుకుంటే కొంత బాగుంటుంది. విగ్రహానికి అసౌకర్యం కలగకుండా బాగుంటుంది అని చెప్పి ఒక సూచన. మ్యాక్సిమం చిన్న విగ్రహాలు అయితే ఓకే, పెద్ద విగ్రహాలు పెట్టిన దగ్గర ట్రై చేయండి. మన బాగుంటుంది. మళ్ళీ వర్షం పడి డ్యామేజ్ అయ్యి మన మనోభావం దెబ్బతినకుండా అదొక ఇది. నెక్స్ట్ ఈ పవర్ కనెక్షన్ మండపాల దగ్గర ఇచ్చేటప్పుడు ఏంటి సార్ ఉన్నారు లాస్ట్ ఇయర్ ఉన్నారు సార్ ఇది నాకు ఈ పవర్ కనెక్షన్ సంబంధించి కూడా ఒకసారి మీరు ప్రతి మండపం దగ్గరికి మేము కూడా విజిట్ చేద్దాం సార్ పర్సనల్గా. ఎక్కడ కూడా అదొకటి చూసుకోవాలా. రెండోది ఈ నిమజ్జనం రోజు ఈ లైటింగ్ ఈ మైక్ సిస్టమ్ పనిచేసేటట్టు అన్ఇంటరప్టెడ్గా ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా 24 hours అక్కడ పవర్ సప్లై ఉండేటట్టు చూడాలి సార్. నిమజ్జనం రోజు ఒకటి మీరు కోఆపరేషన్ ఖచ్చితంగా కావాలి. ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా చూడాలి సార్. తర్వాత ఇప్పుడు ఘాటుకు సంబంధించి ఇప్పుడు మనం ఒకసారి వెళ్దాం సార్. ఈ చెట్లు కొమ్మలు అడ్డం ఉండేవి, ఈ కేబుల్స్, ఎలక్ట్రికల్ వైరు అవన్నీ రిమూవల్ ఒకసారి ప్రొసీజర్ కట్టడం లేకుండా మనం ఒకసారి రిమూవల్ చేయాలి సార్. అవన్నీ ఎక్కడైనా ఉంటాయి, ప్రతి దగ్గర చేస్తుంటారు. నిమజ్జనం రోజు వాళ్ళు అట్లా పట్టుకొని పైకి ఎత్తి కొంత సమయం ఉంటారు. పెద్ద విగ్రహాలు ఉన్న దగ్గర రోడ్డు క్లియర్ చేద్దాం. ఏమైనా ఇంటి ముందు ఏమైనా రోడ్డు పైన వేసిన ఏమైనా ఉన్నా కానీ అడ్డంగా మా కోఆపరేషన్ ఉంటుంది. అందరం కలిసి చేద్దాం. మన కమిషనర్ గారు, తహసీల్దార్ సార్ అందరూ వస్తారు. ఒకరోజు పెట్టుకుందాము, ఇట్లా విజిట్ చేద్దాం సార్. మెయిన్ అక్కడ బ్యారికేడింగ్ ఏర్పాటు చేయాలి. నిమజ్జనం పాయింట్లో ఎవరు చేస్తారనేది కమిషనర్ సార్ చేస్తారా, తహసీల్దార్ సార్ చేస్తారా, ఆర్ఎండ్బి ఇక్కడే సపరేట్ ఉంటుంది కదా. మరి ఎవరు చేస్తారు, కమిటీ వాళ్ళు చేస్తున్నారా, లాస్ట్ ఇయర్ ఎవరు చేస్తున్నారో చెప్తే దాన్ని బట్టి మేము ఫాలో చేస్తున్నారని చెప్పి లాస్ట్ ఇయర్ కూడా బ్యారికేడ్ చేసిన మున్సిపాలిటీ తరఫున చేస్తారు కాబట్టి మేము మళ్ళీ మీకే రికార్డెడ్ లెటర్ పెట్టి ఫాలో చేసుకుంటాం. అట్లా లైటింగ్ కూడా సార్, లైటింగ్ మీరే చేస్తారు. లైటింగ్ షామియానా చైర్స్ అంతవరకు. ట్రైన్స్ ఎక్కడ చేస్తారు సార్, మీరే పెట్టారు. ఓకే, నైట్ సిస్టమ్ కూడా సార్ అరేంజ్ చేస్తానంటున్నారు. ఓకే, మండపానికి సంబంధించి మాత్రం కొంచెం కేర్ తీసుకోండి. ఈ మన పిల్లలందరికీ కమిటీ వాళ్ళందరికీ చెప్పండి, దయచేసి 10 తర్వాత కూడా ఈ సౌండ్ సిస్టమ్స్ పెట్టి డీజేలు పెట్టి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. మన ఏదో వయసు ఏదో మ్యారేజ్లో డీజే పెట్టినారని ఆ రోజు అక్కడ ఉన్నాము. ఒక ఆమె చాలా హార్ట్ పేషెంట్ ఉంది, చాలా సఫర్ అయ్యి చాలా నెంబర్ ఆఫ్ రిపీటెడ్గా ఫోన్ చేస్తే అలా పోయి మనం రిజిస్టర్ చేసి చెప్పి పంపించినాము. కొంచెం 10 గంటల వరకు సౌండ్ సిస్టమ్ పెట్టుకొని 10 కల్లా పడుకుంటారు కాబట్టి రెండో రోజు ఫస్ట్ 20 రోజు నుండి 4th డే వరకు కూడా 10 గంటలు, 3వ రోజు వరకు 10 గంటల లోపే క్లోజ్ చేసేటట్టు ఒకసారి మీ దాంట్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ చేయండి.
మేము కూడా ప్రతి పండుగ దగ్గర కూడా వెళ్ళి చెప్తాము, అదొకటి ఫాలో చేయండి. తర్వాత ఈ వాలంటీర్స్ని కొంచెం అరేంజ్ చేసుకోవాలి. ప్రతి మండపం దగ్గర ఒక 4 వాలంటీర్లు ఉండేటట్టు, ఆ పూజ సామగ్రికి సంబంధించి వచ్చేవాళ్ళు పోయే వాళ్ళకి ఎంట్రీ ఎగ్జిట్ క్లియర్గా ఇబ్బంది లేకుండా పెట్టుకునేటట్టు. తర్వాత ఏమైనా ఈ ఆవులు కుక్కలు ఇవన్నీ మండపంలోకి రాకుండా మన భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూస్తుంటాం. మనం అంతా వాట్సాప్లో అట్లా సర్క్యులేట్ అవుతుంటాయి అవన్నీ. ఆ సమస్య మన వేతన తరపున మనకు ఎవరికి చెడ్డ పేరు రాకుండా ఖచ్చితంగా ఆ 3 రోజులు అత్యంత భక్తితో చేస్తారు. కాబట్టి ఒక 4 వాలంటీర్లు నైట్ టైం కూడా ఒక స్పెండ్ చేసేటట్టు, ఒక వాలంటీర్ నైట్ టైం ఉండేటట్టు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఎక్కడ కూడా ఈ కమిటీ ఆ రోజు నిమజ్జనం రోజు కమిటీ మెంబర్స్ ఖచ్చితంగా అందరూ కూడా పోలీస్తో కోఆపరేట్ చేసుకొని అందుబాటులో ఉండి, మున్సిపాలిటీతో రెవెన్యూ వాళ్ళతో కోఆపరేట్ చేసుకొని అందరూ కూడా అందుబాటులో ఉండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా చిన్న ఆర్గ్యుమెంట్స్ అవి ఇవి జరిగినప్పుడు అందరూ ప్యాసిఫై చేసేటట్టు అందరు కోఆపరేషన్తో మీరు అందరూ ఉంటే మేము కూడా ఉంటాము. ప్రశాంత వాతావరణంలో మనకి ఎక్కడ కూడా చెడ్డ పేరు రాకుండా చేద్దాము. తర్వాత మీ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. తర్వాత ఇంకోటి మేము అడిగేది పర్మిషన్ అని కాకుండా, పర్మిషన్ తీసుకోమని చెప్పి కాకుండా జస్ట్ మాకు ఇన్ఫర్మేషన్, మేము ఏదో ఒక చిన్న ఫార్మాట్లో ఇన్ఫర్మేషన్ అడుగుతాము, ఎన్ని అడుగులు ఉంటుంది, ఎక్కడ పెడుతున్నారు అని చెప్పి కొంత ఎక్కడ నిమజ్జనం అంటే ఒకటే పాయింట్ కదా, ఇబ్బంది ఏం లేదు. దానికి సంబంధించి ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ కొంత ఫార్మాట్ అడుగుతాము, ఆ ఇన్ఫర్మేషన్ కోఆపరేట్ చేయండి. దానికి ఏం రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. ప్రతి ఒక్కరు ఎంతమంది గతంలో 50 రెట్లు పెట్టినారు, ఈసారి 150 రెట్లు పెట్టినా కానీ మేము రెడీ మనం చేసేదానికి. కాకపోతే మీ తరఫున 100% కోఆపరేషన్ అందించండి. ఆ ఇన్ఫర్మేషన్ కూడా కొంత అడిగిన దానికి ప్రొవైడ్ చేయండి. అందరూ కూడా పెద్దలు పిల్లలు అంతా అర్థం చేసుకొని ఎవరు కూడా ప్రొవకేటింగ్గా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుకోకుండా, ఏం సమస్యలు లేకుండా, ఏదైనా ఎవరి తరఫునైనా సమస్య వస్తే వెంటనే మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా అటెండ్ అయ్యి సమస్య లేకుండా చేద్దాం. ఇక్కడ అందరికీ ఈ మండలానికి మంచి పేరు వచ్చేటట్టు గతంలో ఎట్లా జరిగిందో అదే రకంగా పీస్ఫుల్గా కంప్లీట్ చేద్దామని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరి సహకారం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. గ్రామాలకు సంబంధించి మన కమిషనరేట్ అదే నగర పంచాయతీ కాకుండా మిగతా గ్రామంలో ఖచ్చితంగా 3 రోజులకే నిమజ్జనం అయిపోయేటట్టు అందరూ కోఆపరేట్ చేయండి. ఎందుకంటే ఆ రోజు ఇక్కడ అంతా బందోబస్తు మనకి 4వ రోజు ఉంటుంది కాబట్టి, లేదు మేము 4 రోజులు చేస్తాం 5 రోజులు చేస్తామని అంటే మీరు కొంచెం కమిటీ వల్ల మీరు వాళ్ళకి చెప్పండి. లేదా ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది పోలీసులు కూడా 3వ రోజు ఖచ్చితంగా అన్ని గ్రామాలు కంప్లీట్ కావాలి, 4వ రోజు మనం ఇక్కడ కంప్లీట్ కావాలి. ఇది ఒక్కటి అందరికీ కమ్యూనికేట్ చేయాలని నేను Jajari